హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రేయస్ టాకీస్. 4th వీక్ నామినేషన్స్ చాలా హాట్గా అయితే సాగాయని నాకైతే అనిపిస్తుంది. యష్మి అసలు సోనియాని ఎదిరించడానికి హౌస్లో ఉన్నది యష్మియే అనిపిస్తుంది నాకైతే. అసలు ఆ సోనియాకున్న గర్వానికి, ఆమెకున్న యాటిట్యూడ్కి తనని నిలువరించగల శక్తి మాత్రం యష్మికి ఉందని నాకైతే అనిపిస్తుంది. చాలా రూడ్ బిహేవియర్ చేస్తుంది సోనియా. యష్మి చెప్పిన పాయింట్లు 100% కరెక్ట్ అని నాకైతే అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది? హౌస్లో సోనియాని కంట్రోల్ చేసే వాళ్ళు ఎవరు లేరా? ఎందుకు రోజు రోజుకి ఆ విధంగా ఆమె ఆ విధమైన బిహేవియర్ చేస్తుంది? పృథ్వీ, నిఖిల్ లేకపోతే సోనియా పరిస్థితి ఏంటి? అలాంటి సోనియాని కంట్రోల్ చేయడానికి మాత్రమే యష్మి అయితే ఉందని నాకు అనిపిస్తుంది. యష్మి, నబీల్ నామినేషన్లు అయితే సోనియాని అయితే గట్టిగా వేసుకున్నారు. ఇది మీరు ఎపిసోడ్ చూస్తే అంతా అర్థమవుతుంది. వాళ్ళిద్దరు బాగా డిపెండ్ చేశారు. అసలు తను వరస్ట్ బిహేవియర్ని రోజు రోజుకి ఇంప్రూవ్మెంట్ చేస్తుందని నాకైతే అనిపిస్తుంది. నిఖిల్, పృథ్వీ సోనియా ట్రాప్లో నుంచి ఎప్పుడు బయటకు వస్తారు? ఇవన్నీ చూడాలంటే ఇంకా ముందు హౌస్లో జరిగే అన్ని అప్డేట్స్ కోసం మీ ముందైతే ఉంచుతున్నాను. దయచేసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు జరిగిన నామినేషన్లో అసలు యష్మి మాట్లాడిన ప్రతి మాట కూడా కరెక్టే అని నాకైతే అనిపిస్తుంది. మరి మీకు ఏమనిపిస్తుంది? కామెంట్ అయితే చేయండి. అలాగే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నామినేషన్స్ ఆల్రెడీ డిస్కషన్ అయితే పెట్టుకున్నారు. నామినేషన్స్లో ఫస్ట్ ఆదిత్య వచ్చాడు. ఆదిత్య పృథ్వీని, సోనియాని నామినేట్ చేశాడు. పృథ్వీని అయితే ఏమన్నాడంటే, మీకు నేను పెద్ద ఫ్యాన్నే, కానీ మీ స్టైల్కి అన్నిటికీ నేను బయట ఫ్యాన్, కానీ మీ దగ్గర ఉన్న వరస్ట్ బిహేవియర్ ఏంటంటే మీలో ఒక మ్యాడ్నెస్ ఉంది. మీరు ఒక గేమ్ ఆడుతున్నప్పుడు ఒక లైన్ అయితే క్రాస్ చేస్తున్నారు. ఆ లైన్ క్రాస్ చేయటం వల్ల నాకైతే మీరు నచ్చట్లేదు అని అయితే, మీలో ఉన్న మ్యాడ్నెస్ కూడా నచ్చట్లేదు. అలాగే మీరు రాంగ్ వర్డ్స్ వాడారు కదా, అవి కూడా నాకు నచ్చలేదు అని అయితే ఆదిత్య పృథ్వీని నామినేట్ చేశాడు. సోనియాని, నువ్వు మైక్ ధరించట్లేదు, దానివల్ల అబ్బాయితో మాట్లాడినప్పుడు అలాగే గుసగుసలు ఆడుతున్నావు అందరితోటిని, అది ఒకటి నాకు నచ్చలేదని నామినేట్ చేశాడు. సోనియా ఊరుకోదు కదా, అయినా సరే దానికి ఏదో ఒక రీజన్ అయితే చెప్తుంది. పృథ్వీ కూడా నాకైతే మ్యాడ్నెస్ లేదు, నేను చాలా పర్ఫెక్ట్ అని అయితే చెప్తున్నాడు. కానీ పృథ్వీలో మ్యాడ్నెస్ అయితే తప్పకుండా ఉంది. ఎందుకంటే గేమ్లో అతను పిచ్చోడైపోతున్నాడు. అది మనందరం అంగీకరించాల్సిందే. నైనిక వచ్చింది. మణిని ఆదిత్యని అయితే నామినేట్ చేసింది. నైనిక మణిని, నువ్వు డీమోటివేట్ చేస్తున్నావు నన్ను, అందుకని నేను నామినేట్ చేస్తున్నాను. లాస్ట్ వీక్ ఎలిమినేషన్ అప్పుడు నువ్వు మనిద్దరమే అవసరం వెళ్తామేమో అని నువ్వు అన్నావు. అది నాకైతే నచ్చలేదు. నువ్వెవరు నన్ను ఇలాంటి మాటలు మాట్లాడటం, నన్ను డిమోటివేట్ చేయటకనైతే నామినేట్ చేసింది మణికంటని. మణి ఏమన్నాడంటే, నన్ను హౌస్లో నేనే కాదు చాలామంది అలా అంటున్నారు, అందుకని నేనైతే అన్నాను ఏదో చెప్పాడు. ఆదిత్య ఓం అయితే గేమ్లో మీరైతే 100% ఇవ్వట్లేదు, అందుకని మీరు గివప్ ఇస్తున్నారు, గేమ్లో ఆడట్లేదు. అలాగే అటాక్ జరుగుతున్నప్పుడు కూడా మీరు దానికి స్పందించట్లేదు, వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఇది గేమర్ లక్షణం కాదు అనేది ఆదిత్య ఓంని అయితే నామినేట్ చేసింది నైనిక. అసలు మరి నైనిక ఏం ఆడింది గేమ్లో నాకైతే అర్థం కావట్లేదు. నైనిక ఫస్ట్ వీక్ తప్ప లాస్ట్ 2 వీక్స్ కూడా చాలా డల్గా ఉంది. మరి నైనికని ఎందుకు మరి ఆదిత్య ఓంని నామినేట్ చేసింది నాకైతే అర్థం కావట్లేదు. ఆ రీజన్ మీద నబీల్ వచ్చాడు. నబీల్ సోనియాని, పృథ్వీని నామినేట్ చేశాడు. యష్మి తర్వాత హౌస్లో నబీల్ మాత్రమే సోనియాని నామినేట్ చేయగల దమ్మున్నా కూడా అనిపిస్తుంది నాకైతే. నబీల్ మాత్రం పాయింట్ టు పాయింట్ బాగా నామినేట్ చేశాడు. నబీల్ని బయాస్ సంచాలక్ ఏంటది పెయిడ్ సంచాలక్ అని ఇలా రకరకాల మాటలు మాట్లాడింది. అయినా కూడా ఎక్కడతో కూడా తగ్గకుండా చాలా బాగా పాయింట్ బై పాయింట్ అయితే నామినేట్ చేశాడని నాకు అనిపిస్తుంది. ఇప్పుడు ఇవంతా నామినేట్ చేసినందుకు ఆమెలో అహం మాత్రం బాగా రిల్లిపోయింది అనిపిస్తుంది. బాగా అసలు తట్టుకోలేకపోతుందనమాట. ఈ నన్ను నామినేట్ చేశాడు నబీలు నా ఈ పాయింట్లని. అలాగే పృథ్వీని అయితే నువ్వు లైన్ అయితే క్రాస్ చేసావు. సంచాలక నేను చెప్పిన మాట నువ్వు అయితే వినలేదు, లైన్ క్రాస్ చేసావు.
నువ్వు బయాస్గా ఉన్నావు సంచాలక అని నువ్వు నన్ను అంటే చాలా మాట్లాడినావు. అందుకైతే నేనైతే నిన్ను నామినేట్ చేస్తున్నాను అయితే నబీల్ అయితే తన పాయింట్ అయితే గట్టిగా చెప్పాడు. ఫేక్ సంచాలక అంటే నాకు నచ్చలేదు అని. తర్వాత ప్రేరణ వచ్చింది. ప్రేరణ దోశ మ్యాటర్లో మణికంఠనైతే నామినేట్ చేసింది. ఆ దోశ మ్యాటర్లో నువ్వు చెప్పిన మాటలు నాకు నచ్చలేదు, నువ్వు నన్ను సారీ చెప్పను అయ్యి అనుకుంటా. తనైతే ప్రేరణ అయితే మణికంఠనైతే నామినేట్ చేసింది. అలాగే నైనికను కూడా నామినేట్ చేసింది. హౌస్లో నువ్వు సైలెంట్గా ఉంటున్నావు, నువ్వేం మాట్లాడలేదు, నీ ఇన్వాల్వ్మెంట్ లేదు. అందుకనే నేనైతే నేను నామినేట్ చేస్తున్నాను అంటే నైనిక డిపెండ్ చేసుకుంది. నేను చాలా ఇదిగా ఉన్నాను అదిగా ఉన్నాను అంటుంది. కానీ ఎక్కడైతే నైనిక హౌస్లో ఉన్నది అయితే ఏమీ లేదని నాకైతే అనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుంది? తర్వాత సోనియా వచ్చింది. యాజ్ యూజువల్ నబీల్ని అయితే నామినేట్ చేసింది. ఎందుకంటే సంచాలకగా నువ్వు బయాస్గా ఉన్నావు, ఈ సంచాలకగా నువ్వు ఫెయిల్ అయ్యావు, ఏంటది బెలూన్స్ టాస్క్ అని గట్టిగా నబీల్ అన్నాడు కదా. దానికోసం ఇక్కడ అయితే ఆల్రెడీ సోనియా అయితే నబీల్ని అయితే గట్టిగా వేసుకుంది. ఎక్కడ నబీల్ కూడా ఏమీ తగ్గలేదు. అలాగే ఆదిత్య ఓంని కూడా నామినేట్ చేసింది. మణికంఠ వచ్చాడు. మణికంఠ ఆదిత్య ఓంని పృథ్వీని అయితే నామినేట్ చేశాడు. ఆదిత్య ఓం నన్ను కంట్రోల్ చేస్తున్నారు, ఏదో ఫాదర్ తన కొడుకుని కంట్రోల్ చేస్తున్నట్టు కంట్రోల్ చేస్తున్నారు. ఇది నాకు నచ్చలేదు. మీరు కంట్రోల్ చేయటం ఒక లిమిట్ దాటి నేను చేస్తున్నది నాకు నచ్చలేదు అంటే ఆదిత్య ఓం ఏమన్నాడంటే ఇక్కడ నుంచి నేనైతే నిన్ను కంట్రోల్ చేయను, అసలు ఒక రకరకాల యాంగిల్స్ నీలో ఉంటాయి, అట్లా ఒక బిహేవియర్ ఉన్న నిన్ను నేను కంట్రోల్ చేయడం ఏంటి అని అయితే డిపెండ్ చేసుకున్నాడు. పృథ్వీని కూడా నువ్వు గేమ్లో నన్ను బాగా కొట్టావు, నన్ను మీద పడి ఇలా చేసావు, నన్ను హట్ చేసావు, అందుకని నేనైతే నామినేట్ చేస్తున్నానని పృథ్వీని అయితే చెప్పాడు మణికంఠ. తర్వాత విష్ణుప్రియ వచ్చింది. విష్ణుప్రియ ప్రేరణని ఆదిత్యంని నామినేట్ చేసింది. ప్రేరణని 2x విషయంలో నామినేట్ చేసింది. ఈ ఎక్స్ విషయంలో నేను 2x తీసుకున్నందుకు ఊరంతా కంపు చేసినట్టు ఆ 2x కోసమే నన్ను నామినేట్ చేసావు అయ్యని కొంచెం ఆర్గ్యుమెంట్ అయితే చేసుకున్నారు. ఆదిత్య ఓంని కూడా నామినేట్ చేసింది విష్ణు. ఈ ఇన్వాల్వ్మెంట్ లేదు, గేమ్ ఆడలేదు అట్లా అని. పృథ్వీ వచ్చాడు. నబీల్ని అయితే సంచాలకగా నువ్వు బయాస్గా ఉన్నావనే కారణం ఏదైతే నామినేట్ చేశాడు. మనీని అయితే నువ్వు ఫిజికల్గా ఫిట్నెస్ లేవు, నువ్వు గేమ్లోకి ఎందుకు వస్తున్నావు అటువంటి వాడివి అని అయితే నామినేట్ చేశాడు. మనీ డిపెండ్ చేసుకున్నాను, నేను ఫిజికల్గా ఫిట్నెస్ లేకపోతే నేను గేమ్లోకి ఎందుకు వస్తాను, నేను పక్కనే ఉంటాను కదా, అన్నిట్లో నేను వస్తున్నాను, ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అయితే అవుతున్నాను అని అయితే మణికంఠ అన్నాడు. ఈ మాట మాత్రం వాస్తవమే. చేసినా చేయలేకపోయినా మణికంఠ అన్నిట్లో మాత్రం ముందైతే ఉంటున్నాడు, దానికైతే మనం ఒప్పుకోవాల్సిందే. తర్వాత సీత వచ్చింది. ప్రేరణని మణిని అయితే నామినేట్ చేసింది. ప్రేరణని నువ్వు రాంగ్గా బిహేవ్ చేస్తున్నావు, వర్డ్స్ వాడుతున్నావు, వీక్గా ఉన్నావు అని అయితే ప్రేరణ అయితే నామినేట్ చేసింది. మణికంఠని నువ్వు కొంచెం బిహేవియర్ మార్చుకోవాలి, నీ బిహేవియర్ మాకు నచ్చలేదు, నువ్వు కొంచెం ఇదిగా ఉంటున్నావు హౌస్లోని, అది మాకు నచ్చట్లేదు అని అయితే నామినేట్ చేసింది సీత. నేను మార్చుకుంటాను నా బిహేవియర్ని, నేను యష్మి విషయంలో కూడా చేసిన దానికి నేను చాలా బాధపడతాను, నా బిహేవియర్ని మార్చుకుంటాను. ఫస్ట్ నాకు ఏదైనా వస్తే ఎవరన్నా అంటే కోపం అయితే వచ్చేస్తుంది, ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ నేనే మార్చుకుని నేను వచ్చి మళ్ళీ నేను మాట్లాడతాను అని అయితే మణి అయితే డిపెండ్ చేసుకున్నాడు. మొత్తానికి హౌస్లో నామినేషన్స్ అయితే పూర్తయినాయి. యష్మి అసలైన ఇంపార్టెంట్ నామినేషన్ ఏంటంటే యష్మి వచ్చింది. మణికంఠని సోనియాని నామినేట్ చేసింది. మణికంఠని ఫిజికల్గా నువ్వు గేమ్లో సరిగ్గా ఆడలేదు ఇట్లా అని కంప్లైంట్ అయితే చేసింది. అలాగే సోనియాని అయితే నీకు స్ట్రెంగ్త్ వాళ్ళిద్దరిని అడ్డం పెట్టుకుని నువ్వైతే ముందుకెళ్తున్నావు తప్ప నీ గేమ్ అంటే ఏమీ లేదు. నువ్వు అసలు గేమ్ ఆడుతున్నావు, అసలు నువ్వు ఏం లేదు. వాళ్ళిద్దరిని వెపన్స్లాగా వాడి నువ్వైతే ముందు ఉన్నావు. నువ్వు చీప్ని రెస్పెక్ట్ చేయట్లేదు, ఏమీ లేదు, నువ్వు సొంతంగా ఏమీ చేయలేవు, వాళ్ళు లేకపోతే నువ్వంతా అవుట్ అని అయితే సోనియాని అయితే కడిగి పారేసింది. మీకేమనిపిస్తుంది? అసలు సోనియాని ఈ విధంగా హౌస్లో కడగగలిగే వ్యక్తి అయితే యష్మి అనిపిస్తుంది. ఎందుకంటే ఇక దానికోసం ఏమన్నారో అర్థం కాక సోనియా ఒక పదం అయితే వాడేసింది. నువ్వు పృథ్వీని నీకిన్ని మా చూడటమే తప్ప గేమ్లో నువ్వేం పని లేదు, వేరే పని ఏం లేదా అని సోనియా యష్మిని అయితే హట్ చేసింది. అయితే సోనియా హట్ చేసిన దానికి యష్మి అయితే ఏ మాత్రం తగ్గలేదు, గట్టిగానే డిపెండ్ చేసింది. నేను వాళ్ళిద్దరిని చూస్తాను, నీకేమైనా ప్రాబ్లమా అని అయితే గట్టిగానే డిపెండ్ చేసిందండి. ఈ విషయంలో మాత్రం నాకు యష్మి అయితే బాగా నచ్చేసింది. ఆమె ఏదైనా ఉన్నది ఉన్నట్టు కుండ బద్దలు కొట్టి అయితే చెప్తుంది. ఫస్ట్లో అయితే ఆమె బిహేవియర్ మనకు కూడా నచ్చలేదు, ఈమె మరో మోనిత అది ఇది అనుకున్నాం. కానీ అసలు లోపల ఉన్న మోనిత ఎవరంటే సోనియా. ఆ సోనియా ఉగ్ర రూపం రోజుకి వికృత రూపం దాల్చుతుంది అని అయితే నాకు అనిపిస్తుంది.
యష్మి సోనియా నామినేట్ చేయడం మీకు ఎంతమందికి కరెక్ట్ అనిపించింది? సోనియా బిహేవియర్ అసలు వాళ్ళిద్దరు లేకపోతే సోనియా పరిస్థితి ఏంటి? మీరైతే కామెంట్ అయితే చేయండి. అలాగే చీప్ అయిన నిఖిల్కి అయితే నామినేషన్స్లో లేడు, కానీ ఒక బిగ్ బాస్ అయితే ఒక ఆఫర్ అయితే ఇచ్చాడు. ఏంటంటే నువ్వు చీప్ అయిన కారణంగా నువ్వు ఒకరిని సేవ్ చేసే అవకాశం అయితే నీకుంది అని అయితే చెప్పాడు. అలా సేవ్ చేసిన దాంట్లో నైనికని అయితే సేవ్ చేశాడు. నిఖిల్ నైనికని సేవ్ చేశాడు. దానికి ఎందుకంటే నామినేషన్ ఆమె వీక్గా ఉంది, పాయింట్లు వీక్గా ఉన్నాయని అయితే తనైతే సేవ్ చేస్తున్నా ఉన్నాడు. ప్రేరణ దానికి అది అబ్జెక్ట్ చెప్తుంది. అసలు హౌస్లో ఫిజికల్గా అగ్రెసివ్ పక్కన పెట్టిన ఫిజికల్గా ఆడే పృథ్వీ ఉండగా సోనియాకి ఇవ్వాలని మనసులో ఉన్న నిఖిల్ సోనియాకి ఇస్తే ఏమనుకుంటారు అనే ఒక కారణంతో పృథ్వీకి ఇద్దరితో క్లోజ్గా ఉన్న పృథ్వీతో క్లోజ్గా ఉన్నాడు, సోనియాతో క్లోజ్గా ఉన్నప్పుడు సోనియాకి ఇవ్వటం అందరూ ఏమనుకుంటారు అనుకున్నప్పుడు పృథ్వీకి ఇవ్వచ్చు కదా. ఏమి ఆడని నైనికకి ఎందుకు ఇచ్చాడో నాకైతే అర్థం కావట్లేదు. ఇక్కడ నిఖిల్ స్ట్రాటజీ ఉపయోగించాడో నాకు అనిపిస్తుంది. సోనియాకి భయపడ్డా నిఖిల్, దానివల్లనే పృథ్వీకి ఇవ్వలేదా? మీరైతే కామెంట్ అయితే చేయండి. ఇలా నామినేషన్లో నైనికని అయితే సేవ్ చేశాడు. అలాగే ఈరోజు 4th వీక్ నామినేషన్లో పృథ్వీ, ఆదిత్య, నబీల్, మణికంఠ, ఇంకా ప్రేరణ, సోనియా, ఈ 6గురు అయితే ఉన్నారు. ఈ వారం సోనియాని అయితే గట్టిగా ఓటింగ్స్లో దించి హౌస్ బయటకు పంపించాలని నేనైతే అనుకున్నా. మరి మీరేమనుకున్నారు ఆడియన్స్గా? ఈ వారం ఎలిమినేషన్ ఎవరు అవుతారు? ఈ వారం అందులో ఎవరి బిహేవియర్ ఎలా ఉందో మీరందరూ చూస్తున్నారు. మీరు కరెక్ట్గా జడ్జ్ చేసి ఎవరిని ఇంటికి పంపించాలి, ఎవరిని హౌస్లో ఉంచాలి, మీరైతే డెసిషన్ అయితే మీ చేతిలోని మన చేతిలో ఉందో. దయచేసి కరెక్ట్గా ఓటు అయితే వేయండి. అలాగే మరిన్ని మంచి అప్డేట్స్ కోసం ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.